నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీకు కొన్ని విషయాలు ఇప్పుడు వినిపిస్తాను. ఓకే. 700 కోట్ల ఇప్పటికి తేలింది. ఓకే. ఇది ఎన్ని వేల కోట్ల దగ్గరికి వెళ్ళి ఆగుతుందో తెలియట్లేదు. భారతి రెడ్డి అండ్ గ్యాంగ్ అంటే ఇంతకాలం జే గ్యాంగ్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు బి గ్యాంగ్, భారతి గ్యాంగ్. ఈ భారతి గ్యాంగ్ చేసిన అరాచకాల అక్రమాలు ఆఖరికి ఒక మహిళని ఆవిడ్ని గోవా తీసుకెళ్లి రిసార్ట్ లో పెట్టి చేసి ఆవిడ వీడియోలు తీసి ఆవిడని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ అక్రమాల్లో సో ఆవిడే తక్కువ కాదనే తెలుస్తుంది. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆవిడ కూడా ఈ దందాలన్నింటిలోనూ ఆవిడకి కూడా చెయ్యి ఉందని, ఆవిడ పేరు కూడా ఏదో రీతు చౌదరి అని ఏదో అన్నారు. బయటికి చెప్పుకోలేక మళ్ళీ పేరు మార్చుకునిందిలేండి. ఆమె పేరు వనం దివ్య. చిన్న చిన్న సీరియల్స్ లోను యాంకరింగ్ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ సార్, జబర్దస్త్ చేస్తా ఉండేది. ఇప్పుడు అసలు ఈ మొత్తం ఎంత అసహ్యంగా ఉందంటే ఇది ప్రజలకు అందించడానికి కూడా చాలా చిరాకు వేస్తుందండి నాకు. అయినా తప్పది. జే గ్యాంగ్, బి గ్యాంగ్, జగన్ గ్యాంగ్, భారతి గ్యాంగ్. ఇదంతా భారతి గ్యాంగ్, భారతి కన్సర్న్లలో జరిగిన దోపిడీ ఇది. సో బి గ్యాంగ్ దోపిడీ ఎలా చేశారో చూడండి, ఒకసారి వినిపిస్తా. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడే ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞప్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, అనితి గారికి, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి, అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా గారికి, వీళ్ళ 5గురికి వాళ్ళు కోరుతున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి కనపడనటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు. బయటికి రాక భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కేసులో ఇమ్మీడియట్లీగా ఎవరినైతే ఈ నిందితులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని వాళ్ళ ఫోన్ కాల్ డేటా, వాళ్ళ అకౌంట్స్, వాళ్ళు చేసినటువంటి లావాదేవీలన్నీ విచారణ జరిపి అసలు కనపడనటువంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తక్షణం కాపాడండి. ఇదొక వర్షన్ అండి. ఓకే సార్. ఇంకా దారుణం కూడా వినిపిస్తాను, అది కూడా చూడండి మీరు. ఆ రూమ్ లో జరిగినటువంటి కొన్ని నిమిషాల ఆ రూమ్ లో ఏం జరిగింది అనేది వాళ్లకు ఇదే డ్యూటీగా పెట్టి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేటటువంటి, అదే విధంగా సిఐడి లో పనిచేసినటువంటి అధికారులకు వేరే పని ఏమీ పెట్టకుండా ఇదే పనిగా పెట్టి దీని అంతటికి రాయించుకునే వరకు చేశారు. అదొకటైతే, మరోవైపు సార్ గోవాలో ఏం జరిగింది, ఆ రూమ్ లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా కీలకం సార్. ఉంది కొంత కన్ఫర్మేషన్ అనేది ఉన్నప్పటికీ కానీ సార్, కానీ అది మనము చెప్పడం బాగోదు కాబట్టి మనం ఆ రూమ్ లో గోవాలో ఏం జరిగింది అనేది కూడా పోలీసులు అతి త్వరలోనే ఈ విచారణలో బయట పెడతారు సార్. ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ రూమ్ లో జరిగినటువంటి కొన్ని నిమిషాల పాటు వీడియో ఏదైతే ఉందో ఆ బెదిరింపులకు ఆ వీడియో కారణమయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వారెవరు నటినా మధు, వారు రీతు ఆ రీతు కూడా అంటే ఆమెకు సంబంధించి మనం వేరే వాళ్ళ ద్వారా ఇలా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడే నాకేం సంబంధం లేదు, ఇప్పుడు మాకు సంబంధమే లేదు, ఇప్పుడు విడిపోయాము, ఎవరు నాకు తెలియదు, అనవసరంగా నన్ను ఇందులోకి పేరు మీద ఉన్న రీతి చెప్తుంది సార్. ఇప్పుడు ఎవడైతే తన మొగుడు అని చెప్తున్నాడో అతనికి నాకు సంబంధం లేదు, నా భార్య పేరు మీద చేయించాను అతను చెప్తున్నాడు. అదే సార్ అసలు ట్విస్ట్. ఇంకొక ట్విస్ట్ సార్, అసలు నాకేం సంబంధం లేదు అతనితో, ఎవరు అసలు నా పేరు మీద ఆస్తులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు, అక్కడికి వచ్చే నాకేం ఇప్పుడు ఇవి ఏమో చెప్తున్నటువంటి కథలు సార్ ఇవి. దివ్య ఆవిడ భర్త జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు సునీల్ అంటే భారతి రెడ్డి మరిది. అవును, భారతి రెడ్డి. ఈ మొత్తం బి గ్యాంగ్, బ్లాస్ట్. బి అంటే బ్లాస్ట్ గ్యాంగ్ సార్. అదే బ్లాస్ట్ గ్యాంగ్. ఈ జే గ్యాంగ్, ఈ జగ్గు గ్యాంగ్ కూడా పనిచేయదు. అంటే వీళ్ళందరూ వెనకాల ఉంది మళ్ళీ జగ్గునే. అవును. అసలు ఏంటండి ఇది, వినటానికే చాలా దారుణంగా ఉంది. ఇంకా యాక్చువల్ గా మనం ఇంకా ఇప్పుడు బయట పెట్టట్లేదు. ఈ వీడియోలో చాలా వివరాలు మనకు వచ్చినాయి. ఆ గోవా వివరాలు గాని, ఆ వనం దివ్య వివరాలు గాని, అదే రీతు దివ్య అంటే రీతు, ఆమె భర్త ఆయన వివరాలు గాని, వీళ్ళంతా ఇప్పుడు శుద్ధ పూసలు సాంప్రదాయం అని చెప్పి కబుర్లు చెప్తున్నారు మళ్ళీ. అసలు సునీల్ రెడ్డి అనేవాడు అడ్రస్ లేదు, ఇప్పుడు పరారి. మామూలే కదా. ఇంకా సార్ మీరు చెప్పండి, ఆ సునీల్ రెడ్డి వాళ్ళ అన్న కనిపిస్తున్నాడా? వాళ్ళ అన్న జగన్ అన్న. ఈ విషయం బయటకు వచ్చి 3 రోజులైంది. బయటకు వచ్చిన గంటలో ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు, నాకు లండన్ పర్మిషన్ ఇవ్వండి అని. కొత్తగా వచ్చిన వార్త కాదు, రియల్ గా ఏంటంటే ఈ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ కోసం
నేను విదేశాలకు పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నాకు 4 రోజులు సెలవులు శాంక్షన్ చేయండి అని అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఓకే మెంటలీ హ్యాండిక్యాప్డ్ అంట ఆయన. ఓకే ఇది 700 కోట్ల విషయం తెలిసినాక ఇంకా హ్యాండిక్యాప్ అయిపోయినాడు మెంటలీ, ఓకే తట్టుకోలేకుండా ఉన్నాడు. ఈ వ్యవహారం సార్ సిగ్గు సేరం ఉన్నది. రాజకీయం చేస్తున్నారా ఇంకొకటి ఏం చేస్తున్నారు అర్థం కావడంలే. నా వయసు సరిపోదో ఏం సరిపోదో ఈయన మాటలు మాట్లాడడానికి చెత్తగా ఉంటుంది సార్. ఈవిడ ఏదైతే ఉన్నదో ఈ రీతు అనే ఈవిడని గోవాకి తీసుకెళ్ళి చెప్తున్నారు కదా ఏం జరిగిందని, ఆ వివరాలన్నీ మన వాళ్ళ దగ్గర ఉన్నాయి. పబ్లిక్ లో వేయడం బాగోదు అసలు. ఆ రూమ్ లో మాట చెప్పాలంటే వీడియో తీసి ఆవిడని జీవితం అనేది వీళ్ళ ప్లాన్ సఫలమయ్యారు. దోపిడీ రిజిస్ట్రేషన్ లో కూడా వీడియోని అడ్డం పెట్టి అవును ఏది ఇంక జీవితం అంతా వాళ్ళకి బానిస. అదృష్టం కొద్ది ప్రభుత్వం వచ్చింది కానీ ఆ జత్వాని కేసులు ఏమేమి చూసాం కదా సార్. అంటే ఆడోళ్ళని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం దేవతలు మాత్రం చూస్తారు. ఇట్లా టోల్ని చేసే వీళ్ళు ఈ యొక్క అవినీతిలో కూడా వీళ్ళని ఫిట్టింగ్ చేసేస్తారనమాట, ఇన్ఫిట్ చేసేస్తారు. ఇక జత్వానీని కావచ్చు, ఈ రీతుని కావచ్చు. అది ఏమన్నా పనే సార్. సిగ్గుసారం ఉంటే ఆల్రెడీ చేస్తున్నారు కదా, పందికుక్కలు మాదిరి తిన్నారు కదా సార్. వాళ్ళకు చిన్న అదృష్టంగా సార్ వాస్తవంగా చెప్పాలంటే. నిన్న మొన్న రేషన్ బియ్యం అంట, పేరు నాని అంట, కొడాలి నాని చేసిన అవినీతి అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. మీరు మర్చిపోయినారు, నేను మర్చిపోయినా. ఈరోజు సబ్జెక్టే లేదు. ఎందుకంటే ఒక్కదాని తల్లదనే విధంగా ఇంకొక అవినీతో, ఇంకొక అరాచకాలు, ఇంకొక అక్రమాలు వస్తూనే ఉంటాయి. ఈ రోజు ఇది అక్రమాలు, ఆక్రమణలు. అది సార్ ఈ యొక్క 700 కోట్ల విషయానికి సంబంధించి ఇదంతా ఒక మహిళకు చేయాల్సిన పనేనా? భారతిరెడ్డికి తెలియకుండానే మాది రీతుగా మాది చేసింటారా? ఒక మహిళ ఇంకో మహిళని ఇలా చేసి వేల కోట్లు దొబ్బేయడం కోసం ఈ ప్లాన్లు, ఈ స్కెచ్లు, ఈ దోపిడీలు అసలు చాలా అసలు సిగ్గన్నా ఉండదని ఆ భారతిరెడ్డి వాళ్ళ మొగుడు అని అన్నాలి కదా వాస్తవంగా. ఇట్లాంటిదంటే ఈ రొచ్చులో ఎందుకు తీతున్నా? మన శాంతిగా నువ్వు ఆ ఏసీ వేసుకొని ప్రశాంతంగా తింటా ఉండు. పిల్లలు ఉన్నాయి కదా, ఏ ప్యాలెస్ లో ఉంటే ఆ ప్యాలెస్ లో ఉండు, ఏ బిజినెస్ లో అంటే ఆ బిజినెస్ లో ఫోన్ కాల్స్ పైన చూడు. ఇవన్నీ ఈ చేసుకోవచ్చు మహా అంటే ఉండ ఆల్రెడీ సంపాదించిన ఆస్తులతో ఆడోళ్ళు ఉసురు పోసుకోవడం ఎందుకో? ఇంత ఘోరమా, ఇంత నీచమా? ఒక పక్కన చూడండి, ఈ రోజు చంద్రబాబు గారు కుప్పంలో పర్యటన 3 రోజులు 4 రోజులు మొత్తం కుప్పం మొత్తం సోలార్ పవర్ హౌసెస్ చేస్తా అంటున్నారు. ప్రతి ఇంటికి సోలార్ పవర్ తీసుకొస్తా అంటున్నారు ఆయన. మరో పక్కన లోకేష్ గారు వాళ్ళ విశాఖలో పర్యటిస్తున్నారు. ఎల్లుండి మోడీ గారు 8వ తారీఖు విశాఖపట్నం పర్యటన ఉంది. దాని ఏర్పాట్లు అవన్నీ చూస్తున్నారు ఆయన. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు 10వ తారీఖు కాకినాడ, పిఠాపురంలో పర్యటనలు. వీళ్ళంతా ఈ పనులు, డెవలప్మెంట్, ప్రజల సేవ, ఈ కార్యక్రమాలు వీళ్ళు బిజీగా ఉంటే వీళ్ళు ఎవడిది ఎక్కడ ఎన్ని వేల కోట్లు కొట్టేద్దామా, ఎక్కడ ఎన్ని వేల ఎకరాలు దొబ్బేద్దామా, ఏ దేశం వదిలిపెట్టి ఏ దేశం పారిపోదామా, ఏ హీరోయిన్ పడదామా, వాళ్ళని దేంట్లో ఇరికించేద్దామా, ఎవరెవరు హీరోయిన్లు వీడియోలు తీసుకొని వాళ్ళని అడ్డం పెట్టుకుని పబ్బం కట్టుకుందామా, ఏంటి అంత అసహ్యంగా ఉందంటే. ఒక పక్కన కూటమి పార్టీలు, మరో పక్కన వైసీపీ పార్టీ, ఒక పక్కన త్రిమూర్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరో పక్కన ఈ జగ్గుబాయ్. ఎంత అసహ్యంగా ఉందండి మాట్లాడుకోవటానికి, చూడటానికి, చెప్పుకోవటానికి. వాళ్ళ నేర ప్రవృత్తి ఇవన్నీ చేపిస్తూ ఉంటారు సార్. వాళ్ళ డిఎన్ఏలోనే ఉన్నది ఇది. ఎప్పుడన్నా ఈ రోజు 700 కోట్ల స్కామ్ బయటపడింది. దీని వెనకల ఈ స్కామ్ గురించి పక్కన పెడితే రేపు మొన్నడు ఏది బయటకు వస్తుందో దాని డెప్త్ చూస్తే బయటపడిన రోజు ఏం వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి అని పేరు దరిదాపులో వినిపించదు. దాని కూపీలోకి లోపలికి వెళ్తే ఆయన కనిపిస్తాడు. మీకు ఎంతసేపు అందరి ఆలోచనలో ఈ నెటిజన్లు అంటారు కదా, చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి వీళ్ళ ఆలోచన అంతా రీతి పైన ఉన్నది కాన్సన్ట్రేషన్. తప్పదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంతా ఈ స్కామ్లు బయటపడినప్పుడు స్కామ్ గురించి ఎవరు ఆలోచన చేయరు. ఒరే రీతి అంత పని చేసిందా, ఇట్లుంటది కథ. ఆలోచన అంతా సార్ ఏ హీరోయిన్ పడదామా, ఏ హీరోయిన్ బ్లాక్మెయిల్ చేద్దామా, హీరోయిన్ కన్నా తగ్గకుంటే ఏ జబర్దస్త్ వాళ్ళనో ఇలాంటి సీరియల్ యాక్టర్నో, ఈ దీనికి ఒక పెద్ద టీం లేని ఇదంతా చేయలేరు సార్. 1 డేతో అయ్యే పని కాదు. వాళ్ళ ఆలోచన అంతా అట్టుంటుంది. వీళ్ళు అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళ ఆలోచన వాళ్ళకి నిమిషం టైం దొరక వాళ్ళు ఏడుస్తున్నారు పాపం, టైం కుదరట్లా. మరో పక్కన చూడండి, ఒక పక్కన కూటమి నాయకులు ఇలా ఉన్నారు, 3 త్రిమూర్తులు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి దందాలు, దోపిడీలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి, ఇలాగున్నారు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం నడిచిన నాయకులు, వీళ్ళందరూ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, 7 నెలల నుంచి పారిపోయి అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. ఒక్కొక్కడు దొరుకుతున్నాడు, జైలుకి వెళ్తున్నాడు. వాళ్ళు చేసిన అరాచకాలకి. పక్కన బోర్గడ్డ అనిల్ కుమార్ కి బెయిల్ లేదు, వర రవీంద్రారెడ్డికి బెయిల్ లేదు, ఇంటూరు రవీంద్రకి బెయిల్ లేదు. చూడండి, ఇక నందిగం సురేష్ కి బెయిల్ లేదు, దుర్గా కిషోర్. ఏంటి అసలు సార్? ఇప్పుడు
ఎవరైనా మన దేశంలో ఏ తప్పులైనా చేస్తే అంత ఇంత తప్పు ఉంటుంది, బెయిల్ పెట్టుకుంటే బెయిల్ వస్తుంది. వీళ్ళు చేసిన అరాచకాలు హింసను ప్రేరేపించే విధంగా ఆల్రెడీ మర్డర్లు చేసినారు అన్అఫిషియల్ గా. కేసులు అయినాటి అంటే వాళ్ళు బయటకు రావడం, వాళ్ళ బంధువులు కానీ ఎవరు బయటకు రావట్లే, ఎవరైతే మర్డర్లకు గురైనారో. అయితే వీళ్ళు అందరికి బయటికి తెలిసింది కాబట్టి ఈ బుద్ధా వెంకన్న పైన, బోండమ్మ గారి పైన అందుకు ఈ కేసుగా మారినాయి. దాన్ని చూసి ధైర్యంగా 28-30 కేసులు పడినాయి ఇది తురగా కిషోర్ పైన. ఏదైతే బోరగడ్డ అనిల్ బయటికి రాకుండా బిక్కుమని ఏడుస్తున్నాడో వాడు చేసిన పనులకి, శాస్త్రాలకి, అదే విధంగా ఈ తురగా కిషోర్ కూడా అదే లైన్ లో పెద్ద పెద్ద వాళ్ళకే గతి లేదు. ఇందాక మీరు అన్నారు కదా సార్ నందిగం సురేష్, ఏది మొత్తం కృష్ణా జిల్లాని స్మాష్ చేసేసి ఈ ప్రభుత్వాన్ని దింపుదామని చెప్పి ఆ రోజు సార్ కృష్ణా జిల్లాకు వరదలు వచ్చినప్పుడు అవును, మీకు నారా లోకేష్ గారికి ఒక చంద్రబాబు గారికి జీవితంలో ఇంత దూరం ఇంత గట్స్ని ఆలోచన చేయగలుగుతారా మీరు చెప్పండి? ప్రభుత్వం పడిపోయింది సార్, కృష్ణా జిల్లా మునిగిపోయి ఉండేది. అంటే వీళ్ళ ఆలోచన అంతా విధ్వంసం పైన ఉంటుంది, వీళ్ళది వృద్ధి అభివృద్ధి పైన ఉంటుంది. ఓకే, ఫైనల్ గా కంక్లూజన్ ఏమండి? రీతు గురించి, భారతిరెడ్డి గురించి, అసలు ఈ దోపిడీ గురించి, వేల కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేయడానికి ఒక హీరోయిన్ ని తీసుకొచ్చి, అది హీరోయిన్ కాదులేండి ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అన్ని చేసి రీతు ఆవిడకి ఒక మహిళగా ఇటువంటి దుర్మార్గులతో చేరడానికి కక్కుతుపడి డబ్బుల కోసం ఆవిడని లాక్కొచ్చి ఇందులో దందాలో దూర్చి దోపిడీకి తెరదీసింది భారతిరెడ్డి. కంక్లూజన్ ఏమండి? నేను మొదటి నుంచి అదే మొత్తుకొని చెప్తున్నా సార్, ఒరే నాయన వాళ్ళతో సావాసం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం దూరం ఉండండి అని చెప్పుకుంటానే ఉండొస్తున్నా, మొత్తుకుంటా వస్తున్నా. అది తప్పు అనిపిస్తుంది కొంతమందికి, ఎందుకంటే వైసీపీ వాదులకి. లైవ్ లో మనం చూసారు భారతిరెడ్డి బాగానే ఉంటుంది, లక్షల కోట్ల డబ్బు ఉన్నది, మధ్యలో భారతిరెడ్డి కాడికి ఈ కేసు పోవాలంటే ఆల్రెడీ భారతిరెడ్డి మరిది ఆ సునీల్ రెడ్డి అంట, ఈ యొక్క రీతు భర్త రీతు, వీళ్ళిద్దరి పైన పోట్లాట మాదిర ఇది వేరియేషన్ తెచ్చేదానికి. కానీ మన చట్టాలు అంత సులభంగా ఏమి ఉండవులే సార్. ఈ లింక్ మొత్తం ఈ డబ్బులు 700 కోట్లకు సంబంధించి స్కాము భారతిరెడ్డికి వరకు తగులుతుంది. భారతిరెడ్డి కూడా మహిళకి ఏ విధంగా అయితే అన్యాయం చేయాలనుకునిందో భారతిరెడ్డికి అదే గతి అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.